నాతో పెట్టుకుంటే నరకం స్పెల్లింగ్ ఎలా ఉంటుందో మీతో రాయిస్తా అని అదేదో సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అదే డైలాగ్ను మరింత పవర్ఫుల్గా చెప్తున్నారు కేఏ పాల్ గారు. నమస్తే సార్, చాలా రోజులైంది సార్ మీరు కనపడి. అందరికంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అవును సార్, అది మరి ఆయన టాలెంట్. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఈ ధనమైన ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. తెలుసుకొని మమ్మల్ని ఏంటి చేయమంట. చంద్రబాబు నాయుడు గారు మీకేమైంది? ఆయనకి ఏమైంది సార్? గుండ్రాలుగా బ్రహ్మాండంగా తిరుగుతుంటే నా జోలికి మీరెందుకు వస్తున్నారు? ఇటు మీ జోలికి వస్తున్నారా? మీరేంటో తెలిసి కూడా మీ జోలికి వస్తున్నారంటే అంత ధైర్యం ఎలాగొచ్చింది సార్ బాబు గారికి? దమ్ముందా? దేనికి దమ్ము? మోడీ మెడలు వంచి బిల్లు పాస్ చేయించిన కేఏ పాల్ జోలికి మీరు రావడానికి దమ్ముందా? ఇటేటి మీరు మోడీ మెడలుంచారా? వామ్మో, మీరు మామూలు మనసు కాదు గురుగారు. ఈ అబ్బాయి లోకేష్ చేస్తున్నాడేమో, ఏం చేస్తున్నాడో నేను చెప్పను ఇప్పుడు. మరి ఎప్పుడు చెప్తారు? థర్స్డే తర్వాత చెప్తా. థర్స్డే వరకు ఎందుకు సార్ ఆగడం? అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. నేను చెప్తే ఎలాగలా ఉండదు. మరి ఎలాగుంటది? అందరికంటే మీకు మోదీ గారికి ఎక్కువ తెలుసు. ఇప్పుడు బాబు గారిని ఏం చేయమంటారు సార్? ముందది చెప్పండి. నీ కొడుక్కి చెప్పు. ఎవరికి? లోకేష్ కా? చెప్పకపోతే ఏడు చేస్తారు సార్? స్టార్ట్ చేసేనా? వామో, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది సార్? మీరు రెడ్ బుక్ అమలు చేయడానికి లేట్ పడుతుంది. నేను రోజుల్లో అమలు చేస్తా, కేసు మీద కేసేసి. ఇందాకటి నుంచి బాబు గారికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తారా? అసలు మీ డిమాండ్లు ఏంటి గురువు గారు? నా సొసైటీలు, నా చారిటీలు నన్ను చేసుకోనియండి. చేసుకోనివ్వకపోతే నా ఫైట్ స్టార్ట్ అవుద్ది, మీ అంతం స్టార్ట్ అవుద్ది. ఊరుకోండి, ఇలాంటి వార్నింగ్లు చాలా చూసారు ఆయన. నేను గాని పాదయాత్ర మొదలు పెట్టానా? ఏంటి సార్, పాదయాత్ర చేస్తారా? ఎందుకు సార్ అంత రిస్క్? కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసేసుకోండి.